పాకిస్తాన్తో ఘర్షణ జరిగినా ఆఖరికి యుద్ధం జరిగినా మూడో దేశం జోక్యం చేసుకోవటం భారత్కు ససేమిరా నచ్చదు. మధ్యలో వచ్చి మధ్యవర్తిత్వం చేస్తామంటే మాత్రం అస్సలు అంగీకరించదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇదే జరుగుతోంది. కానీ రీసెంట్గా జరిగిన పరిణామాలు చూస్తే మాత్రం కాస్త షాకింగ్గా మారాయి. భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో అమెరికా సడన్గా సీన్లోకి ఎంట్రీ ఇవ్వటం, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని చెప్పటం, వెంటనే ఇరు దేశాలు నిజమని అంగీకరించడం జరిగిపోయాయి. దీనిపై ఎన్డీఏ సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అసలు అమెరికా జోక్యం ఎందుకు చేసుకుందని, అమెరికా ఈ ప్రకటన చేయటం ఏంటని తీవ్ర విమర్శలు దేశవ్యాప్తంగా వచ్చాయి. అమెరికా ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంది, మోడీ సర్కార్ ఆ అవకాశం ఎందుకు ఇచ్చింది అనేది ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఫ్రీ క్రెడిట్ వస్తే ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో తెలుసు కాబట్టి అమెరికా అతి అనేది పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎటొచ్చి కేంద్రమే ఈ మధ్యవర్తిత్వానికి ఎందుకు అంగీకరించిందనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే దీని వెనుక అనేక కారణాలు కూడా ఉన్నట్లు ఇప్పుడు తెలుస్తోంది. పాక్ ఎయిర్ బేస్లపై భారత్ దాడులు చేసింది. దీనికి సంబంధించిన ఆధారాలతో సహా ఇప్పటికే ప్రపంచం ముందు పెట్టింది. అయితే ఈ దాడులు కేవలం ఎయిర్ బేస్లపై మాత్రమే కాకుండా న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా టార్గెట్ చేసిందనే విషయం ఇప్పుడు బయటకు వస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు అనేక బేస్లపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. అందులో కిరాణా హిల్స్లోని బేస్ కూడా ఉంది. అయితే అన్ని బేస్ల కంటే ఇది కాస్త భిన్నమని చెప్పాలి. ఎందుకంటే ఇది సాధారణ మిలిటరీ స్థావరం మాత్రమే కాదు, ఇక్కడే పాకిస్తాన్ అణు ఆయుధాలను దాచి ఉంచింది. దీనికి కాస్త దూరంలోనే ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ పై భారత్ దాడులు చేసింది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. కానీ త్రివిధ దళాలు అసలు విషయం పూర్తిగా చెప్పినట్లు లేవు. పాక్ న్యూక్లియర్ స్థావరాల సమీపంలో కూడా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ భారత్ దాడి చేయగానే పాక్తో పాటు అమెరికా కూడా అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. న్యూక్లియర్ ఫెసిలిటీ సమీపంలో దాడి జరిగిన విషయం పాకిస్తాన్కు అమెరికాకు చెప్పిందా లేదా అమెరికానే గుర్తించిందా అనేది ఇంకా తేలలేదు. కానీ ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే యుఎస్ న్యూక్లియర్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్కు చెందిన న్యూక్లియర్ ఎమర్జెన్సీ సపోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ పాక్ గగనతలంలో చక్కర్లు కొట్టింది. B-350 AMS ఎయిర్ క్రాఫ్ట్ రేడియేషన్ లీక్తో పాటు పరిస్థితిని అంచనా వేసింది. వెంటనే దీనికి సంబంధించినటువంటి సమాచారం అగ్రరాజ్యానికి చేరటం, అక్కడి నుంచి పాకిస్తాన్కు కాల్ వెళ్లటం, వెంటనే భారత్ DGMOతో మాట్లాడాలని ఆదేశించటం జరిగిపోయాయి. ఈ దాడులు జరిగాయా లేదా అనేది పాక్ చెప్పుకునే స్థితిలో లేదు. భారత్కు ఎలాగూ చెప్పదు. తమ వద్ద అణుబాంబులు ఉన్నాయంటూ పదే పదే పాక్ మంత్రులు జబ్బలు చర్చుకున్నారు. అవసరమైతే ప్రయోగిస్తామని కూడా వార్నింగ్స్ ఇచ్చారు. ఇలాంటి ప్రమాదం జరగకుండా తాము తలుచుకుంటే మీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను కూడా నిర్వీర్యం చేయగల సత్తా ఉందని ప్రూవ్ చేసింది భారత్. దీంతో సీన్లోకి అమెరికా ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్తో ఘర్షణ జరిగినా ఆఖరికి యుద్ధం జరిగినా మూడో దేశం జోక్యం చేసుకోవటం భారత్కు ససేమిరా నచ్చదు. మధ్యలో వచ్చి మధ్యవర్తిత్వం చేస్తామంటే మాత్రం అస్సలు అంగీకరించదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇదే జరుగుతోంది. కానీ రీసెంట్గా జరిగిన పరిణామాలు చూస్తే మాత్రం కాస్త షాకింగ్గా మారాయి. భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో అమెరికా సడన్గా సీన్లోకి ఎంట్రీ ఇవ్వటం, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని చెప్పటం, వెంటనే ఇరు దేశాలు నిజమని అంగీకరించడం జరిగిపోయాయి. దీనిపై ఎన్డీఏ సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అసలు అమెరికా జోక్యం ఎందుకు చేసుకుందని, అమెరికా ఈ ప్రకటన చేయటం ఏంటని తీవ్ర విమర్శలు దేశవ్యాప్తంగా వచ్చాయి. అమెరికా ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంది, మోడీ సర్కార్ ఆ అవకాశం ఎందుకు ఇచ్చింది,
అనేది ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన ప్రకటించలేదు. ఫ్రీ క్రెడిట్ వస్తే ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో తెలుసు కాబట్టి అమెరికా అతి అనేది పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎటొచ్చి కేంద్రమే ఈ మధ్యవర్తిత్వానికి ఎందుకు అంగీకరించిందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే దీని వెనుక అనేక కారణాలున్నట్లు ఇప్పుడు తెలుస్తోంది. పాక్ ఎయిర్ బేస్లపై భారత్ దాడులు చేసింది. దీనికి సంబంధించిన ఆధారాలతో సహా ఇప్పటికే ప్రపంచం ముందు పెట్టింది. అయితే ఈ దాడులు కేవలం ఎయిర్ బేస్లపై మాత్రమే కాకుండా న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా టార్గెట్ చేసిందనే విషయం ఇప్పుడు బయటకు వస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు అనేక బేస్లపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. అందులో కిరాణా హిల్స్లోని బేస్ కూడా ఉంది. అయితే అన్ని బేస్ల కంటే ఇది కాస్త భిన్నమని చెప్పాలి. ఎందుకంటే ఇది సాధారణ మిలిటరీ స్థావరం మాత్రమే కాదు, ఇక్కడే పాకిస్తాన్ అణు ఆయుధాలను దాచి ఉంచింది. దీనికి కాస్త దూరంలోనే ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ పై భారత్ దాడులు చేసింది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. కానీ కానీ త్రివిధ దళాలు అసలు విషయం పూర్తిగా చెప్పినట్లు లేవు. పాక్ న్యూక్లియర్ స్థావరాల సమీపంలో కూడా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ భారత్ దాడి చేయగానే పాక్తో పాటు అమెరికా కూడా అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. న్యూక్లియర్ ఫెసిలిటీ సమీపంలో దాడి జరిగిన విషయం పాకిస్తాన్కు అమెరికాకు చెప్పిందా లేదా అమెరికానే గుర్తించిందా అనేది ఇంకా తేలలేదు. కానీ ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే యుఎస్ న్యూక్లియర్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్కు చెందిన న్యూక్లియర్ ఎమర్జెన్సీ సపోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ పాక్ గగనతలంలో చక్కర్లు కొట్టింది. B-350 AMS ఎయిర్ క్రాఫ్ట్ రేడియేషన్ లీక్తో పాటు పరిస్థితిని అంచనా వేసింది. వెంటనే దీనికి సమాచారం అందించి అగ్రరాజ్యానికి చేరటం, అక్కడి నుంచి పాకిస్తాన్కు కాల్ వెళ్లటం, వెంటనే భారత్ DGMOతో మాట్లాడాలని ఆదేశించటం జరిగిపోయింది. ఈ దాడులు జరిగాయా లేదా అనేది పాక్ చెప్పుకునే స్థితిలో లేదు. భారత్ ఎలాగూ చెప్పదు. తమ వద్ద అణుబాంబులు ఉన్నాయంటూ పదే పదే పాక్ మంత్రులు జబ్బలు చర్చుకున్నారు. అవసరమైతే ప్రయోగిస్తామని వార్నింగ్లు కూడా ఇచ్చారు. అలాంటి ప్రమాదం జరగకుండా తాము తలుచుకుంటే మీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను కూడా నిర్వీర్యం చేయగల సత్తా ఉందని ప్రూవ్ చేసింది భారత్. దీంతో సీన్లోకి అమెరికా ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ జాయిన్ అవుతున్నారు. పవన్, చూస్తున్నాం న్యూక్లియర్కి సంబంధించింది ఉంటుందా అనే అనుమానాలు అందరికీ కలిగాయి. బట్ క్లియర్గా అనేది మనకి ఇప్పటివరకు నిర్ధారణ అయితే జరగలేదు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. మరి ఏ విధంగా అనుకోవచ్చు? నిజంగానే న్యూక్లియర్కి సంబంధించి ఎప్పుడైతే అమెరికాకు వెళ్ళిందో అప్పుడే ఈ కాల్పుల విరమణ జరిగి ఉండొచ్చా? పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అనేది అక్షర సత్యం. వాస్తవానికి దానికన్నా రెట్టింపు శక్తివంతమైన అణ్వాయుధాలు భారత్ దగ్గర కూడా ఉన్నాయి. కానీ వాటి ప్రయోగం పైన మాత్రం కొన్ని ఆంక్షలు, కొన్ని పరిమితులు మన భారతదేశం పాటిస్తూ వస్తుంది. అయితే ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అటు పాకిస్తాన్ అనేక సార్లు కవ్వింపు చర్యలకు పాల్పడింది. దానికి భారత్ ధీటుగా సమాధానం ఇచ్చింది. కానీ ఎప్పుడు అమెరికా జోక్యం పైన ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎందుకు అమెరికా ఇంత త్వరగా జోక్యం చేసుకుంది? వెంటనే రెండు దేశాలను సముదాయించి ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి ఎందుకు తీవ్రంగా ప్రయత్నించింది అనే దానిపైన ఆసక్తికర చర్చ జరుగుతుంది. వాస్తవానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గతంలో ఒక మాట ఆయన అన్నారు, అది అమెరికాకి ఎటువంటి సంబంధం లేదు, భారత్ పాక్ యుద్ధానికి అమెరికాకు ఏం సంబంధం అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కానీ అదే జేడీ వాన్స్ అట్లనే ఆ విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో హుటాహుటిన అటు రెండు దేశాల అధినేతలతో ఎందుకు చర్చలు జరిపారు, ఎందుకు దాన్ని నిలిపివేసే ప్రయత్నం చేశారనే దానికే ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇస్లామాబాద్ అతి సమీపంలో, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ అతి సమీపంలో ఉన్న చక్లాల ఎయిర్ స్టేషన్ పైన దాడి చేయడమే ఈ మొత్తానికి కారణం. భారత సైన్యం అక్కడ ఉన్న సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. అది న్యూక్లియర్ వెపన్స్ ఏదైతే అణ్వాయుధాలన్నిటి కూడా అక్కడ దాచుకున్నదో పాకిస్తాన్, దానికి అతి సమీపంలో ఈ దాడి జరగడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ భయభ్రాంతులకు గురైంది. అక్కడ దాదాపుగా 130కి పైగా వార్ హెడ్స్ అక్కడే ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఇక పూర్తిస్థాయి యుద్ధం మొదలయ్యి అణ్వాయుధాలు వాడితే
కష్టంగా మారుతుందన్న ఉద్దేశంతోనే వెంటనే అమెరికా జోక్యం చేసుకుందనే అనే వాదనలు కూడా వినపడుతున్నాయి. దీనికి సంబంధించి న్యూయార్క్ టైమ్స్ ఆసక్తికర కథనాన్ని కూడా ఇచ్చింది. ఒక విమానం, అమెరికాకు సంబంధించిన విమానం పాకిస్తాన్ భూభాగంలో గగనతలంలో చక్కర్లు కొట్టింది. అక్కడ క్షేత్రస్థాయిలో జరిగిన విధ్వంసాలన్నింటినీ కూడా పరిశీలించింది. అక్కడ ఏమన్నా అటమిక్ రేడియేషన్ లాంటిది ఏమన్నా ఉందా, వీటిలన్నింటినీ కూడా పరిశీలించింది అనేది ఆ కథనం ఒక సారాంశం. వాస్తవానికి మూడో దేశం జోక్యాన్ని ఎప్పుడు కూడా భారత్ అవసరం అనుకోలేదు, దాన్ని ఎప్పుడు కూడా సహించలేదు. కాశ్మీర్ విషయంలో కూడా జోక్యం చేసుకుంటాం, అవసరమైతే మధ్యవర్తిత్వం వహిస్తామంటూ ఇటీవల ట్రంప్ చేసిన ట్వీట్ పైన కూడా మోడీ చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. ఈ విషయంలో మూడో దేశం కానీ మూడో వ్యక్తుల పాత్ర అవసరం లేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికీ భారత్ భూభాగమే, దానిపైన మేమే చర్చించుకుంటామంటూ కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఇంత త్వరగా దీనిలో ఇంటర్ఫీర్ అయ్యారు, అమెరికా ఎందుకు ఇంటర్ఫీర్ అయింది, మాకు అసలు సంబంధమే లేదన్న జేడీ వాన్సే ఎందుకు చొరవ తీసుకున్నారు, అటు విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో హుటాహుటిన రెండు దేశాల సైనికాధిపతులతో ఎందుకు చర్చలు జరిపాడు అంటే ఇప్పుడు ఆ న్యూక్లియర్ వెపన్స్ అట్లనే పాకిస్తాన్ సైనిక ఆపరేషన్స్కి కీలక స్థావరాలన్నిటిపైన కూడా భారత్ గురిపెట్టింది, వాటినన్నింటినీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేసింది. ఇక పైన కోలుకోలేని పరిస్థితి ఉంది. అక్కడ పాకిస్తాన్ దాచిపెట్టుకున్న 130 వార్ హెడ్లన్నీ కూడా అది పనికి రాకుండా పోయాయి అనేది కొంత ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. వాస్తవానికి అటు పాక్ ఎయిర్ బేస్ పైన భారత్ దాడులు చేసింది, దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా బయటపెట్టింది, న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా టార్గెట్ చేసింది. కానీ ఈ విషయాన్ని ఎక్కడ కూడా పాక్ బయటకు చెప్పుకోలేదు. కానీ మన సైన్యం మాత్రం చేసిన దాడులకు సంబంధించి పూర్తిగా ఎప్పటికప్పుడు అటు సోఫియా ఖురేషి కావచ్చు, ఓమికా సింగ్, అటు విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రీ ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నారు. కానీ పాకిస్తాన్ కేవలం అసత్యాలను మాత్రమే ప్రచారం చేయడానికి మాత్రమే వాళ్ళు నోరు తెరుస్తూ ఉన్నారు. కానీ జరిగింది పూర్తిగా నష్టపోయింది. పాకిస్తాన్కి గట్టి దెబ్బ తగిలింది. ఆ న్యూక్లియర్ ఎయిర్ బేస్ స్టేషన్లో కూడా దాడి చేశారు. అటు అందులో కిరాణా హిల్స్ బేస్ కూడా ఉంది. ఈ బేస్లో అది సాధారణ మిలిటరీ బేస్ కాదు, అక్కడ పాకిస్తాన్ అణ్వాయుధాలన్నింటినీ కూడా దాచి ఉంచింది. ఇంకోటి సర్గోదా ఎయిర్ బేస్ పైన కూడా దాడి చేసింది. వీటిలన్నిటికి సంబంధించిన ఫొటోస్ని అటు భారత సైన్యం రిలీజ్ చేసింది. కానీ ఇవన్నీ కూడా చాలా కీలకమైన స్థావరాలు పాకిస్తాన్కి సంబంధించి, దాని మిలిటరీ ఆపరేషన్కి సంబంధించి అవన్నీ కూడా ధ్వంసం అవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రాజీకి పాకిస్తాన్ వచ్చింది. అది రాజీ కుదిర్చేలా వీళ్ళు ఇమ్మీడియట్గా ఎంటర్ అయ్యారు అనే కథనాలు అయితే ఇప్పుడు వినపడుతున్నాయి. మొత్తానికి భారత్ పాకిస్తాన్ యుద్ధంతో మాకేం సంబంధం అన్న అమెరికా ఉపాధ్యక్షుడు కావచ్చు, అట్లనే ఆ దేశ విదేశాంగ మంత్రి ఇద్దరు కూడా హుటాహుటిన రాజీ కుదిర్చారు. అక్కడ ఎటువంటి మళ్ళా ఆ దేశానికి సంబంధించిన విమానం కూడా అక్కడ పూర్తి స్థాయిలో చక్కర్లు కొట్టింది. నిజంగానే అణ్వాయుధాలన్నీ కూడా ధ్వంసమైనయా, ఆటమిక్ రేడియేషన్ ఏముంటుందా ఉంటుందా, వీటి వివరాలన్నీ సేకరించడానికే పాక్ గగనతనంలో ఆ విమానం తిరిగిందనే వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. సౌమ్య. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.